హాయ్, హలో, నమస్తే, ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజు డిస్కషన్లో లాస్ట్ వీకెండ్లో రిలీజ్ అయిన వైశాలి మూవీ హీరో అండ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన ఇంకొక మూవీ నిశ్శబ్దం కోసం మాట్లాడడం శబ్దం కోసం మాట్లాడుకుందాం. స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైశాలి మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో శబ్దంకి వెళ్తే మీరైతే నిశ్శబ్దం అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, ఆ మూవీలో మేజర్ ఎలిమెంట్ వాటర్ అయితే ఈ మూవీలో టైటిల్లో మెన్షన్ చేసినట్టు మేజర్ ఎలిమెంట్ వచ్చేసి సౌండ్. ఈ మూవీలో మనుషుల్లో చాలా వరకు ఉన్న మెంటల్ అండ్ ఫిజికల్ అబ్నార్మాలిటీస్ని హీలింగ్ విత్ మ్యూజిక్, ఆల్సో నోన్ యాజ్ మ్యూజిక్ థెరపీ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓపెన్ చేస్తే బొంబాయిలో ఒక ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోతే, బయటకు కాదు, పైకి పోతే వాళ్ళ వస్తువులు అండ్ బిలాంగింగ్స్ గుర్తుగా ఉంచుకుంటారు. బట్ ఇక్కడ అవే పారేసి సీన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు? హాయ్. అలా మన హీరో ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా కేరళ హిల్ స్టేషన్లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్లో 2 వీక్స్లో 2 అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అనేవి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. అక్కడ మన వన్ లైనర్ స్పెషలిస్ట్ రెడింగ్ కింగ్స్లే. ఏంటి పేరు కొత్తగా ఉందా? మనిషి పాతోడే. ఆయన ఎవరో కాదు, ఈయనే. నాకైతే మాత్రం ఆ డైలాగ్స్ ఎవరు రాసారో కానీ నవ్వించే ప్రయత్నం గట్టిగా చేశారు బై యూజింగ్ అవర్ లోకల్ వర్డ్స్ లైక్ మిగిలం, ఇరు పుష్పం, లైక్ దిస్. బట్ నా ఉద్దేశంలో హారర్ ఎలిమెంట్స్కి కామెడీ అవసరం ఇంత పడదేమో అని నా అభిప్రాయం. అంతే, మీ మీద నేనే వదలట్లేదండి. మ్యూజిక్ మన నందమూరి తమన్ గారి గురించి తెలిసిందేగా, ఇలా కొట్టడం ఇదే తొలిసారి అన్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది. బీజిఎం మాత్రం చాలా గట్టిగా కొట్టాడు. కొన్ని సీన్స్లో ఆ సౌండ్ థెరపీ మనకే ఇస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అలానే మెడికల్ ట్రైల్స్ కూడా బాబోయ్. ఎడిటింగ్ వర్క్ డన్ బై విజే సబు జోసెఫ్. ఆ కట్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఏంటి వీడియో పోయిందని అనుకుంటున్నారా? లేదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు థియేటర్లో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎస్, బిఫోర్ ఇంటర్వెల్ ఇలానే సౌండ్తో మాత్రం ఒక చిన్న హారర్ ట్రాక్ని రన్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక హారర్లో వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ అంతా ఒక రివెంజ్ స్టోరీలా చూపించారు. బోనస్, మనం మన 90s కిడ్స్గా ఉన్నప్పుడు ఉన్న హీరోయిన్స్ అయిన సిమ్రన్ అండ్ లైలాను మళ్ళీ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నాం అనే ఏదో ఒక తెలియని హ్యాపీ ఫీల్. ముసలిగుండే కదండి. అందులో ఒకరేమో దివ్యాంగులను చేరదీసి మ్యూజిక్ థెరపీ ద్వారా హీల్ చేయాలని ఆలోచిస్తే, ఇంకొకరేమో అదే దివ్యాంగుల్ని వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని ఎదగాలని చూస్తారు. ఇకపోతే నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళిపోద్ది విత్ రిక్వైర్డ్ హారర్ ఎలిమెంట్స్. సడన్గా గోస్ట్ ఇన్వెస్టిగేషన్ కాస్త యూటర్న్ తీసుకొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకొని రివెంజ్ స్టోరీగా అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ సడన్గా ఎందుకు వస్తాయో తెలియదు, ఎస్పెషల్లీ కొంతమంది ఫారినర్స్. అఫ్కోర్స్ క్లైమాక్స్లో ఏదో రివీల్ చేయాలి కదా అని చేస్తారు, కానీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకు దెబ్బలు తింటాయో తెలియదు, ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్. అలానే ఎందుకు చనిపోతారో కూడా తెలియదు. సెకండ్ హాఫ్లోనే మెయిన్లీ క్లోజ్అప్ షాట్స్ ఫర్ ఆది రియల్లీ హారిబుల్. ఆ బేర్డ్లకు మాత్రం బాబాయ్ నిజంగానే హారర్ మూవీకి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే కొంచెం వియర్డ్గా అనిపించింది, యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్. సో వైల్ కమింగ్ టు ద రివ్యూ, 70% స్టోరీ ట్రాక్ మీద ఉంటుంది. బట్ రిమైనింగ్ 30% అయితే మాత్రం ఒక ట్రైన్ టికెట్ తీసుకొని ఇంకో ట్రైన్ ఎక్కినట్టు ఉంటుంది. మిగతా స్టోరీ తెలియాలి అంటే చూసేయండి. మరి మన ఆది పినిశెట్టి నటించిన శబ్దం ఇన్ థియేటర్స్. నెక్స్ట్ వీక్ ఇంకో మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.